సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్నపిల్లలు హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు ఫీవర్ వల్ల. ఆ ఫీవర్ కూడా ఎక్కువగా స్క్రబ్ టైఫస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల సీరియస్ కండిషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఐసీయూలో కూడా పిల్లల్ని జాయిన్ చేయాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి. సో ఇంతకీ ఈ స్క్రబ్ టైఫస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అలాగే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేనివల్ల వస్తుంది, వస్తే అంత డేంజరసా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే. సో పిల్లలు కూడా హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు స్క్రబ్ టైఫస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల. సో ఏంటి అంత డేంజరసా సార్ ఇది? అవును, చాలా డేంజరస్ అండి. అంటే డేంజరస్ ఎప్పుడంటే దాన్ని సరైన గుర్తించకపోతే, వైద్యం సరైన సమయంలో కానీ స్టార్ట్ చేయకపోతే. నిజానికి ఏంటంటే ఈ స్క్రబ్ టైఫస్ ఒక చిన్నపిల్లలో కాదండి, పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. ఓకే. చిన్నపిల్లల్లో ప్రమాదం. ఓకే. అదే కాకుండా ఈ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉంది ముందు నుంచి. పర్టికులర్గా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఏది అస్సాం, మణిపూర్, మిజోరాం, అలాగే జమ్మూ కాశ్మీర్ కానీ ఢిల్లీ లాంటి ప్రాంతాలు అన్ని దగ్గరలో కూడా ఉంది ఇది. మన దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కర్ణాటకలో కూడా, అంటే చాలా ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ విషయం వల్ల ఏమిటంటే ఇప్పుడు ఈసారి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో మొదలయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వ్యాప్తి చెందింది. ఈ స్క్రబ్ టైఫస్ అని మీరు అన్నారు, బ్యాక్టీరియా. అవును, ఇది ఒక బ్యాక్టీరియా వ్యాధి. ఆ బ్యాక్టీరియా పేరు ఓరియంటాలిస్ సుసుగామి. అంటే అది ఒక పెద్ద పేరు. దీనివల్ల వచ్చే కారణం ఏమిటంటే మైట్స్ అంటారండి, చిన్న నల్లులు లాంటివి, చిన్న పురుగులు. అది ఎంత ప్రమాదం తెస్తుందో ఊహించండి. ఆ నల్లులు కరిస్తే మనం ఏదో అనుకుంటూ ఉంటాం, ఏదో దోమ కరిచింది. రాత్రి కానీ ఎవరికైనా ఇలాంటి కరిచింది అనుకోండి, ఏదో దోమ కరిచింది, తర్వాత ఏదో చిన్న చీమ పుట్టింది అనుకోని వదిలేకండి. ఈ టైంలో మీరుండే ప్రాంతంలో ఎక్కడైతే స్క్రబ్ టైఫస్ రావడానికి ఆల్రెడీ కేసులు నమోదవుతున్నాయో చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి. ఉదాహరణకి ఈ ప్రాంతం అనుకోండి, ఇప్పుడు మాటకి పల్నాడు, లేకపోతే బాపట్ల, నెల్లూరు, ఈ విజయనగరం, ఇంకా పట్టణ ప్రాంతాలైనటువంటి కాకినాడ, విశాఖపట్నంలో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. అసలు ఇంకా గత 2 రోజుల్లో ఏమిటంటే 5 మరణించారు. ఇది చాలా. ఇంతకుముందు 2023లో కేసులు వచ్చాయి, 2024లోకి వచ్చాయి, 2024 అయితే ఏకంగా 800 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 779, 780లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంతవరకు నమోదు కాలేదు కేసు. అయితే ఇంతకుముందు రాలేదని కాదు, వచ్చినా కూడా ఈసారి మరీ ఎందుకు కొలుపుతుందంటే మరణాలు జరిగాయి. 5 మరణాలు. ఇందాక చెప్పినట్టుగా బాపట్లలో ఒకరు, పల్నాడులో 2, విజయనగరంలో ఒకరు, మళ్ళీ దయచేస్తే నెల్లూరులో ఒకరు. జనరల్గా మేము ఏం చెప్తుందంటే శాస్త్రం, పొదలు, చెట్లు అలాంటివి ఉండే ప్రాంతంలో ఇవి వస్తుంది అని. అంటే ఏది తీర ప్రాంతం కానీ లేకపోతే పల్లె ప్రాంతం కానీ. మరి కాకినాడ, విశాఖపట్నం లాంటి అర్బన్ ప్రాంతంలో వస్తున్నాయే అంటే ఈసారి భౌగోళికంగా అది మార్పు వచ్చింది అని. ఇప్పుడు జరుగుతున్నదాలు ఏమిటంటే ఈ మైట్స్ అంటామండి, దీని పేరు చిగ్గర్స్ అంటారు ఇంగ్లీష్లో. చిన్నవి నల్లులాగా ఉంటాయి, అది కాటు వేస్తుంది. ఆ కాటు వేసిన తర్వాత కానీ ఎప్పుడన్నా 2 రోజుల్లో కానీ తలనొప్పి, జ్వరం లాంటి లక్షణాలు వస్తే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అది స్క్రబ్ టైఫస్ కాదు కదా అని ఒక అనుమానం అయితే రాక తప్పదు. దీని లక్షణాలు ఎలా ఉంటాయండి? తలనొప్పి, జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు చాలా, చికాకుగా ఉండడం, తర్వాత అలసిపోయినట్టు అలసట ఎక్కువ. ఇంకొకటి ఏమిటంటే ఒక మచ్చ రావడం, చిన్నది, ఒక దద్దుర్లాగా కానీ ఒక నల్లటి మచ్చలాగా కానీ. అది ఎలాంటిది అంటారు? శరీరం మీద, ఏది చేతుల మీద కానీ ట్రంక్ మీద కానీ. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం పేరు ఎషార్. అంటే ఏమిటి? ఎక్కడైతే కరుస్తుందో, సిగరెట్ కూడా పీలుతో కనుక ఎక్కడ కాలిపోయింది అనుకోండి, నల్లగా కాలిపోయినట్టు అవుతుంది, లేకపోతే ఏదో దద్దుర్లాగా కనబడుతుంది, దానిని ఎషార్ అంటారు. అంటే అక్కడ ఆ చిన్న ఏదైతే ఉందో సూక్ష్మజీవి కరిచింది అని లెక్క. అక్కడ నుంచి మొదలవుతుంది వ్యవహారం. అక్కడ నుంచి కొన్నాళ్ళు 1-2 రోజుల్లోనే బ్లడ్ లోపలికి వెళ్ళడం, ఇంకా శరీరంలో అన్ని అవయవాల మీదుగా దాని ప్రభావం జరుగుతూ ఉంటుంది.
ఇది మనం వైద్యం అన్నది సరైన సమయంలో చేస్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ఏదన్నా కారణం వల్ల కానీ వైద్యం లేట్ అయితే అక్కడ ప్రాణానికి ప్రమాదం. అంటే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే అన్ని ఆర్గాన్స్, లివర్ కానీ, కిడ్నీ కానీ, బ్రెయిన్ కానీ, వీటన్నిటి మీద కూడా ప్రమాదం ఉంది. లంగ్స్ మీద కానీ వచ్చేటట్టయితే ARDS, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. బ్రెయిన్లో కానీ వచ్చినట్టయితే మెనింగోఎన్సెఫలైటిస్ అంటారు. బ్రెయిన్ గురించి కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాగ రకరకాల కిడ్నీ ఫెయిల్యూర్. అందువల్ల దీనికి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అవగాహన చాలా అవసరం. అంటే ఫలానా ప్రాంతంలో కానీ వచ్చినట్టయితే ఇప్పుడు మాటకి ఎవరు సస్పెక్ట్ చేయాలి మీరు అడిగితే జ్వరం వస్తుందండి, సహజం ఇది. ఇప్పుడు మాటకి డెంగ్యూ ఉంది, మలేరియా ఉంది, ఈ టైంలోనే ఏదైనా మిగతా ఫ్లూ కూడా రావచ్చు, వాటికి కూడా జ్వరం వస్తుంది కదా. అన్నిటిది వచ్చే జ్వరం స్ట్రెప్ టైప్స్ అని చెప్పడం లేదు. కానీ ఎవరికైతే జ్వరం కోసం మామూలుగా ఈ పారాసిటమాల్ ఇచ్చి నయం కావటం లేదో, ఈ టెస్టులన్నీ డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఫ్లూ కానీ రిపోర్ట్లు నార్మల్ వచ్చాయో, అలాంటి పేషెంట్లో మాత్రం డెఫినెట్గా ఇది స్క్రబ్ టైఫస్ కావచ్చు అని ఒక అనుమానంతో డాక్టర్ గారిని సందర్శించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అది ఏదన్నా కానీ తేలిగ్గా తీసుకుంటే ఏముందలే చిన్న ఏదో కాటగానే అంటే అప్పుడు ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు అంటే ముందు జాగ్రత్తగా కానీ మనం దీనికి మందులు తీసుకుని జాగ్రత్తగా గుర్తించినట్టయితే మరణాల సంఖ్య 2%. లేట్ అయినట్టయితే 30% వరకు పెరగవచ్చట. ఎందుకంటే ఒకసారి చేయి దాటిపోయిన తర్వాత ఎవరి తాలూకా అందుకు దానిలో లేదు. ఇదే కాకుండా దీనికి పరీక్షా విధానాలు ఏమిటి? పరీక్షా విధానాలు ఏమిటంటే ముఖ్యంగా కొన్ని ల్యాబ్లో టెస్టులు ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరసెన్స్ టెస్ట్ అని ఒకటి, అలాగే ఎంజైమ్ రిలేటెడ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్సే అని, ఈ 2 టెస్టులు ఉన్నాయి. కానీ దానిలో ప్రాబ్లం వల్ల ఏమిటండి, అది కొంచెం టైం పడుతుంది. 2 శాంపుల్ తీయాల్సి ఉంటుంది, ఒకసారి సరిపోవచ్చు. ఇప్పుడు దాన్ని PCR పొలిమరేజ్ చైన్ రియాక్షన్ ఒకటి వచ్చింది. దానివల్ల తొందరగా ఫలితాలు రియాక్షన్స్ ఇది పాజిటివా నెగిటివ్ అని తెలుస్తుందట గంటలోనే. కానీ ఖర్చుతో కూడుకున్నది. ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎప్పటికి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అంత ఫ్రీగా అన్ని దగ్గర లేదు కోవిడ్ టెస్టుల్లో. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ సీజన్లోనే వస్తుంది. ఆ సీజన్ ఏంటంటే జనరల్గా ఆగస్టు తర్వాత, ఏదైతే ఈ వానాకాలం తగ్గిపోయిన తర్వాత నెమ్మదిగా మొదలవుతుంది, మళ్ళీ ఫిబ్రవరి వరకు ఈ సీజన్లోనే వస్తుంది, చలికాలంలోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కొంతవరకు. సో అందువల్ల ఏమిటది, ఒకసారి కానీ అది వచ్చినట్టయితే ఈ టెస్టులు కానీ చేసి కానీ పాజిటివ్ ఉన్నట్టయితే 100% నిశ్చయమైనట్టే, అంటే డయాగ్నోస్ అయినట్టే. అయితే ఒక్కొక్కసారి అది వచ్చేదానికి టైం పడుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా కూడా మరీ ప్రమాదకరమైన మందులు ఏం కాదు. ఇంకా అందరూ గమనించాల్సింది ఏమిటంటే స్క్రబ్ టైఫస్కి వ్యాక్సిన్ లేదండి, లేనే లేదు, ఇప్పటి వరకు దానికి తయారు కాలేదు. అందువల్ల వాడాల్సింది మందులే. లేదు జాగ్రత్తలు మనం తర్వాత చెప్పుకుందాం. ఈ మందులు 2 రకాల మందులు ఉన్నాయి. ఒకటి డాక్సిసైక్లిన్ అని ఒకటి ఉంది, రెండోది ఎజిత్రోమైసిన్ అని. ఈ మందుల కోసం వెళ్ళే ముందు ఒకసారి న్యూరో సర్జన్గా మెదడు నరాల మీద స్పెషల్గా ప్రత్యేకంగా ఈ స్క్రబ్ టైప్స్ ప్రభావం ఉందా అంటే చాలా ప్రభావం ఉంది. ఒక అన్నిటికంటే కామన్గా కనబడేది మెనింగో ఎన్సెఫలైటిస్ అంటే మెదడు మీద ఉండే పొరలు, మెనింజిస్ అంటాం, దానిలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్. దీని మీద రెండింటి మీద కూడా అన్నిటికంటే కామన్గా కనబడేది అది. లేదు ఒక్కొక్కసారి అక్యూట్ డిసెమినేటింగ్ ఎన్సెఫలోమైలైటిస్. అక్యూట్ అంటే చాలా ఎక్కువ, పూర్తిగా అంతా స్ప్రెడ్ అయిపోయి. ఎన్సెఫలో అంటే బ్రెయిన్, మైలైటిస్ అంటే వెన్నుపాము. ఈ వీటిలో ఇన్ఫెక్షన్ రావచ్చు. చిన్న మెదడులో కానీ వచ్చినట్టయితే సెరిబెల్లైటిస్ అంటారు. నడవడానికి మాట్లాడడానికి స్వచ్ఛంగా ఉండకపోవడానికి కారణం అవుతుంది. అదే కాకుండా కొన్ని నరాలు ఉంటాయి బ్రెయిన్ లోపల, 12 జతల నరాలు, రైట్ సైడ్ 12 ఉంటాయి, ఎడమ పక్కన కూడా 12 ఉంటాయి. ఈ నరాల్లో కానీ ఇలాంటి దానికి ఇబ్బంది రావచ్చు. ముఖ్యంగా 6వ నంబర్ నరం, కన్ను గుడ్డు పక్క తిరిగిపోవడం, మూతి వంకరైపోతే 7వ నంబర్ నరం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇంకా కొంతమందిలో స్ట్రోక్ రావచ్చు, ఏదైతే మన రక్తం సప్లై ఆగిపోవడం తగ్గిపోవడం కూడా. లేడీస్లో ముఖ్యంగా అన్నట్టయితే కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అని ఒక వ్యాధి. ఇంకా ప్రాబ్లం చూసుకున్నట్టయితే కొంతమందిలో ఈ పార్కిన్సన్ వ్యాధి లాంటిది కూడా రావచ్చు అని చెప్తున్నారు ఈ మధ్యన. అంటే మెదడు దాని మీద ఇన్ని ప్రభావాలు ఆల్రెడీ వస్తున్నాయి. సో వైద్యం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే వైద్యం టెస్టులు ఇంకా మాట్లాడుకున్నట్టయితే టెస్టులు అనేది బ్రెయిన్కి సంబంధించి 2 టెస్టులు ఉన్నాయి. ఒకటి MRI టెస్టు, రెండోది CSF సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. MRI టెస్ట్లో మెదడు లోపల లోపల ఉండేటువంటి బేసల్ గాంగ్లియా, థాలమస్ అని
ఇలాంటి వైట్ మ్యాటర్లో కొన్ని మచ్చల్లా కనబడుతూ ఉంటాయి. అక్కడ జ్వరం ఉండి ఈ మచ్చలు కానీ బ్రెయిన్లో కానీ కనబడితే ఆ ప్రాంతం ఏ ప్రాంతాల నుంచి ఎక్కడైతే స్క్రబ్ టైప్స్ ఉందో కానీ ఉంటే ఇది డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే వెన్నులో నీరు తీసి టెస్ట్కి పంపించడం, కణాలు ఎలా ఉంది, ప్రోటీన్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది చెప్పేది. కొంతవరకు దానివల్ల ఉపయోగం కూడా ఉంటుంది. ఇప్పుడు మిగిలిందల్లా వైద్యం కానీ ముందే కానీ స్టార్ట్ చేయగలిగితే, అంటే లక్షణాలు పెద్దగా ప్రమాదం కాకుండా ఉండే ముందు చాలా సులభం అండి. ఫలితాలు వండర్ఫుల్గా ఉన్నాయి. ఇవ్వాల్సిన కూడా ట్యాబ్లెట్లే. దాని పేరు డాక్సీసైక్లిన్. డాక్సీసైక్లిన్ అన్నది 200 మిల్లీగ్రాములు రోజుకు 2 సార్లు విడిగా ఇవ్వచ్చు. జ్వరం కానీ లక్షణం తగ్గిపోయి పేషెంట్ బాగా బాగుంది, గుణం చూపిందంటే కొంతమంది 5 రోజులు ఇస్తారు, కొంతమంది 7 రోజులు కూడా ఇస్తారు. ఇంకా కొంతమంది కారణాల దృష్ట్యా ఎక్కువగా ఉంది, వాళ్ళు ఇబ్బంది ఉందని అంటే అది ఇంకొకసారి 2 వారాలు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒకవేళ ఇది కానీ పని చేయకపోయినా ముందు వాడి డాక్సీసైక్లిన్ వాడి కూడా ఇంకా ఫలితాలు మంచిగా లేకపోతే అజిత్రోమైసిన్ అని ఒక ట్యాబ్లెట్ ఉంది. కోవిడ్ టైంలో వాడాం. అది 500 మిల్లీగ్రాములు రోజుకు ఒకటైతే సరిపోతుంది. అది కూడా వారం పాటు ఇస్తే సరిపోతుంది. ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ నొక్కి ఒక్కానిస్తున్నాను, వ్యాక్సిన్ అన్నది లేదు ప్రస్తుతానికి. కోవిడ్ వ్యాక్సిన్లో అమృతం సంజీవని అని చెప్పుకున్నట్టు అలాంటి వ్యాక్సిన్ అయితే స్క్రబ్ టైఫస్కి లేదు. కాబట్టి వస్తే మందులు వాడడం, లేకపోతే జాగ్రత్త. అంటే మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇండ్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, పశువుల పాకలన్నీ చక్కగా ఉంచుకోవడం శుభ్రంగాను. రెండోది ఈ ఇంటి దగ్గర కానీ ఈ తుప్పలు, పొదలు, చెట్లు కానీ ఉండేటైతే దాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ ఇవి కూడా ఉండకుండా దాన్ని సాఫ్ చేయడం. పడుకోవడం అన్నది ఈ టైంలో మాత్రం కింద పడుకోవడం, నేల మీద పడుకోవడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఈ కీటకాలు ఏదైతే ఉన్నాయో ఇవి సూక్ష్మ క్రిములు రాత్రి మీద సంచరిస్తాయట, రాత్రి మీద కాటేస్తాయి. అసలు నిద్రలో తెలియదు, తెల్లారేసరికి ఏదో బెడ్ మీద ఏదో కనబడుతూ ఉంటుంది. మీరు పడుకునేటువంటి మంచం కానీ లేకపోతే వాడేటువంటి బ్లాంకెట్స్ కానీ దుప్పట్లు కానీ అవన్నీ చక్కగా దులిపి శుభ్రంగా ఉంచి అక్కడ ఏది లేదు కదా ఇలాంటివి దాగి ఉండి. నల్లులు అంటే ఎక్కడంటే చిన్న కనబడు, బెడ్ లోపల, బెడ్షీట్ లోపల, ఫర్నిచర్ ఉందనుకోండి, పాత ఫర్నిచర్, మంచం లోపల ఎక్కడైనా నెక్కి దాక్కుంటుంది. ఇవన్నీ సాఫ్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి ఏంటంటే పచ్చిక బాగుంది హాయిగా అనుకుని కూర్చోవడం, పడుకోవడం చేస్తే దానివలన వచ్చే ప్రమాదం. ఒకవేళ ఎవరైతే రైతులు ఉన్నారో, ముఖ్యంగా రైతులు వస్తుంది పొలానికి వెళ్ళే వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఏంటంటే మరి రబ్బర్ బూట్ లాంటివి వేసుకోవాలి. మామూలు చెప్పులు వేసుకుంటే కాదు, టక్కుని కాటుస్తుంది. అదే కాకుండా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పూర్తిగా ఫుల్ డ్రెస్, ఎక్కడ కూడా దాన్ని కరవడానికి చోటు ఇవ్వకుండా ఇలాంటి జాగ్రత్తలు. బయటకు వెళ్ళి వచ్చారనుకుని చేతులు కాళ్ళు శుభ్రంగా ఈ ఎల్బో నుంచి కింద వేల వరకు సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కోవడం. అదే ఎక్స్పోజ్డ్ ఏరియా కదా. అలాగే కాళ్ళు నీ జాయింట్ నుంచి కింద కాళ్ళ వేళ్ళ వరకు శుభ్రంగా సాఫ్ చేసుకోవడం. ఇదే కాకుండా కొన్ని ఇంకేమిటి ఈ ఇబ్బందులు కానీ వస్తాయని అనుకున్నట్టయితే ముందు జాగ్రత్తగా ఏమిటంటే ఇలాంటి సాధనాలన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ అన్నవి చాలా చాలా తక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకవేళ కానీ మీరుండే ప్రాంతంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదై జ్వరం వచ్చి తగ్గటం లేదు, అప్పుడు మాత్రం మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చెప్పడం ఏంటంటే దీనికి టెస్టులన్నీ విరివిగా కనీసం 7 ప్రాంతాల్లో ఉన్నాయని. ముఖ్యంగా తిరుపతిలో స్విమ్స్, లేకపోతే మంగళగిరిలో ఎయిమ్స్, ప్రతి టీచింగ్ హాస్పిటల్లో కూడా ఉన్నాయని ప్రజలకు అభయస్థం ఇస్తున్నారు. ప్రభుత్వం చెప్పడం ప్రకారం ఏంటంటే ప్రస్తుతానికి పరిస్థితి 5 జరిగిపోయినా కూడా అదుపులో ఉంది, పెద్ద భయపడాల్సింది లేదని చెప్తున్నారు. ఒకసారి త్వరగా డయాగ్నోస్ చేస్తే త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా డయాగ్నోస్ ఎర్లీ అన్నది లేదు. ఒకవేళ నేను నా ప్రకారం ఇదేదో ప్రమాదమైన మందు కాబట్టి డయాగ్నోస్ అన్నది ఏదైనా కారణం వల్ల లేట్ అయినా టెస్టులు చేయడం అన్నది అందుబాటులో లేకపోయినా, జ్వరం ఉండి మిగతా లక్షణాలు ఏదైతే టెస్టులు చేసినవన్నీ కానీ నెగిటివ్ ఉండేటట్టయితే అది మీరు ఆ మందు స్టార్ట్ చేయడం వల్ల నష్టం అయితే లేదు. ప్రాబ్లం వల్ల ఏమిటంటే ఈ లక్షణాలు ఇష్యూ వల్ల ఓవర్లాప్ అవుతాయి. డెంగ్యూ లక్షణాలు కానీ ఇందాక చెప్పిన మలేరియా లక్షణాలు కానీ వీటన్నింటికీ ఒకటి అలాగే జ్వరము, నొప్పులు, బాడీ పెయిన్సే ఉంటాయి. అక్కడ ప్రాబ్లం వల్ల టెస్టులలోనే తేడా వస్తుంది. అదే కాకుండా రాత్రి సంచరిస్తాయి, అసలు కరిచినట్టు తెలియకపోవచ్చు. ఈ యషార్ అన్న అంటే ఏదైతే నల్ల ఒక మచ్చ లాంటిది అక్కడ ఉందంటే అది డయాగ్నోసిస్ 100%. ప్రాబ్లం వల్ల ఏంటంటే అందరిలో రావట్లేదట.
అది లేనంత మాత్రాన స్క్రబ్ టైప్స్ రాదు అనే గ్యారంటీ లేదు. అందువల్ల ఏంటంటే దాని గురించి ఒక అవగాహన అనేది చాలా ముఖ్యం. ఇది అవ్వచ్చు, ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది, ప్రస్తుతానికి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంది, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి జ్వరం వచ్చి కానీ చేసినట్టయితే ఇది అవ్వచ్చు అని చేసే మిగతా టెస్టులతో పాటు స్క్రబ్ టైఫస్ టెస్ట్ కూడా చేసినట్టయితే ప్రోయాక్టివ్గా ముందుగా మనం దాన్ని గుర్తించేదానికి మందులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా ఈ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూతో సంబంధించిన లక్షణాలు ఉండడం వల్ల ఇంకో పేరు ఉంది దీనికి, అక్యూట్ అన్డిఫరెన్షియేటెడ్ ఫీవర్ అని. అక్యూట్ సడన్గా వచ్చింది, జ్వరం వచ్చింది, ఏ కారణమో తెలియటం. అలాంటప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ కావచ్చు కూడా అని ఆలోచించి ఆ దృష్టిలో పెట్టుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు ఈ ఇంటి దగ్గర ఉండేటువంటి పెట్ యానిమల్స్ అంటాం, ఏది కొంతమంది కుక్కలు పెంచుకుంటారు, కొంతమంది పిల్లులు పెంచుకుంటారు, వాళ్ళ శుభ్రత కూడా అంతే ముఖ్యం కదా. ఎందుకంటే వాటి ద్వారా కూడా సంక్రమించేదానికి ఆస్కారం ఉంది. అది మనిషికి దగ్గరలో ఉండడం వల్ల, అదృష్టం వల్ల ఈ వ్యాధిలో మనుషుల ద్వారా రావద్దు ఇది. అది ఆ క్రిమి కరవాలి, ఆ బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అవ్వాలి, ఆ తర్వాత వస్తుంది. అందువల్ల ఇంటి దగ్గర ఉండేటువంటి పెట్ యానిమల్స్ను కూడా కొంచెం శుభ్రంగా ఉండేటట్టు, అవకాశం ఉంటే కొంతవరకు దూరంగా ఉంచడం కూడా మంచిది. ఈ చిన్నపిల్లలు వాళ్ళందరూ ఇందాక చెప్పినట్టుగా ఫుల్ డ్రెస్ కూడా వేసుకొని ఆరోగ్యంగా ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, నమస్కారం.